హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మాతి సాయి, యువర్స్ లవ్లీ సాయి. ఇవాళ మన టాపిక్ ఏంటో తెలుసా? బడ్జెట్ 2025. ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త పథకాలు ప్రవేశపెట్టారన్నమాట. పాయింట్ నెంబర్ 5, కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనమాట. కిసాన్ అంటే ఏంటో తెలుసుగా మీ అందరికి. రైతు వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అండ్ వాళ్ళకి పాత లిమిట్ వచ్చేసరికి 3 lakhs వరకు ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఏం చేశారంటే 5 lakh దాకా పెంచారు. ఫస్ట్ లో మనకి క్రెడిట్ లిమిట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు యూజ్ చేసుకునే యూటిలైజేషన్ బట్టి అండ్ అలాగే టైం కి అమౌంట్ కట్టేసే సిచ్యువేషన్ బట్టి మనకి క్రెడిట్ లిమిట్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. సో అది దాదాపు 3 lakhs నుంచి 5 lakhs వరకు పెంచారు. పాయింట్ నెంబర్ 6, టీడీఎస్ ఆన్ రెంటల్ ఇన్కమ్. ఇప్పటిదాకా రెంటల్ ఇన్కమ్ పైన టీడీఎస్ లిమిట్ అనేది 2.4 lakhs దాకా ఉండేది. ఇయర్ మొత్తం మీద 2.4 lakhs పైన 10% అనేది టీడీఎస్ కట్టేవాళ్ళం. ఇప్పటిదాకా ఏంటంటే 2.4 lakhs పైన 10% కట్టేవాళ్ళం. అయితే 1st April 2025 నుంచి 6 lakhs పైన 10% మనం కడుతూ ఉంటాం అనమాట. సో ఈ లిమిట్ అనేది పెరిగింది, కూడా మంచి విషయం అనుకోండి. నెంబర్ 7, ఇంట్రెస్ట్ ఆన్ టీడీఎస్ ఫర్ సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్ ఏవైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఎఫ్డి రూపంగా కానీ, డి రూపంగా కానీ, సేవింగ్స్ అకౌంట్ కానీ వాటిపైన వచ్చే ఇంట్రెస్ట్ కి గాను టీడీఎస్ అనేది కట్టేవాళ్ళం అనమాట. అయితే ఈ ఎఫ్డి అండ్ ఆర్డీలో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ కేసెస్ లో ఏంటంటే మన ఇంట్రెస్ట్ మొత్తం ఇయర్ పైన 50,000 ఉందనుకోండి, ఆ 50,000 గాను 10% అనేది మనం కట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడు అది ఏం జరుగుతుందంటే 1st April 2025 నుంచి ఇంట్రెస్ట్ లిమిట్ అనేది 50,000 నుంచి 1 lakh కి పెరిగింది. 1 lakh పైన టీడీఎస్ అనేది మనం కడతాం అనమాట. పాయింట్ నెంబర్ 8, ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ కవర్ అనేది 5 crores నుంచి 10 crores వరకు రుణాలు పెంచారు. అండ్ నెక్స్ట్ రానున్న 5 years లో ఉమెన్స్ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి 5 lakh members కి గాను ఒక్కొక్కరికి 2 crores వరకు లోన్ అనేది ఇస్తారు వాళ్ళ వ్యాపారం కోసం. పాయింట్ నెంబర్ 9, స్టార్ట్అప్ లోన్స్ అనమాట. స్టార్ట్అప్ స్టార్ట్ చేసి చాలా మంది బాగా రన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం వాళ్ళ లోన్ లిమిట్ అనేది పెంచుతున్నారు. లైక్ ఇంతకు ముందు 10 crores ఉండేది కదా, సో ఇప్పుడు ఏంటంటే అది కాస్త 20 crores అనేది పెంచారు. పాయింట్ నెంబర్ 10, జల్ జీవన్ మిషన్ ని 2028 వరకు ఎక్స్టెండ్ చేసింది ఈ ప్రభుత్వం. పాయింట్ నెంబర్ 11, బీహార్ లో కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రాసెసింగ్ చేస్తూ అండ్ అలాగే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఐఐటి పాట్నాని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అండ్ అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది కడుతున్నారు అనమాట. సో బట్ మన ఏపీ ప్రకారం చూసుకుంటే మన ఏపీలో ఏమీ రావట్లేదు. 12th one, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళందరికీ కూడా లోన్స్ అండ్ ఫెసిలిటీస్ అనేది ఇస్తున్నారన్నమాట ఈ ప్రభుత్వం. పాయింట్ నెంబర్ 13, గవర్నమెంట్ హై స్కూల్స్ లో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేది వస్తున్నాయి అండ్ డిజిటల్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు అనమాట. పాయింట్ నెంబర్ 14, ఏఐ అనేది నౌవేడేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. సో ఏఐని యూటిలైజ్ చేసుకొని మన ప్రభుత్వం విద్యారంగంలో కొన్ని మార్పులు అనేది తీసుకొస్తున్నారు. 15 point, క్యాన్సర్ సెంటర్స్. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 నుంచి సుమారు 100 క్యాన్సర్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు మన ఇండియా వైడ్ గా. అండ్ పాయింట్ నెంబర్ 16, నెక్స్ట్ 5 years లో 75,000 మెడికల్ సీట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. పాయింట్ నెంబర్ 17, సుమారు 50,000 స్కూల్స్ లో టింకరింగ్ అనే ల్యాబ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 18, టూరిస్ట్ ప్లేసెస్ లో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది ఇంకా బెటర్ గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అండ్ అలాగే మన ఏపీలో చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది సరిగా ఉండట్లేదు అనమాట. సో ఆ కేసెస్ లో యూజ్ అవ్వడం కోసమే ఇది స్టార్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 19, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొత్తగా 22 టూరిస్ట్ ప్లేసెస్ ని డెవలప్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మన ఏపీతో సహా. పాయింట్ నెంబర్ 20, అంగన్వాడీ కేంద్రాలను డెవలప్ చేయడం కోసం ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. సో మీరు చూసారు కదా, ఇదన్నీ కూడా బడ్జెట్ 2025 లో వచ్చిన పథకాలు అనమాట, ఏవైతే ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఇంప్లిమెంట్ చేసినవి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూసారు కదా. సో వాటిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, నేను చూసి మీకు రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, మిమ్మల్ని ట్యాగ్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. ఇంకా కొత్త వీడియోస్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు. బికాస్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ పర్సన్స్. Okay guys, signing off, yours lovely Sai.